హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, చాలామంది వ్యూవర్స్ అడిగారు మన కమోడిటీస్లో కూడా ఒక ఇంట్రాడే స్ట్రాటజీ చెప్పమని చెప్పి. దానికోసం నేను ఇవాళ న్యాచురల్ గ్యాస్లోని ఇంట్రాడే స్ట్రాటజీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ స్ట్రాటజీలో కూడా మనం అట్లాంటి ట్రెండ్ లైన్స్ ఇండికేటర్స్ వాడడం ఫ్రెండ్స్. జస్ట్ మన సింపుల్ క్యాలిక్యులేషన్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనం 4 లైన్ ఇంట్రాడే స్ట్రాటజీలో ఎట్లా క్యాలిక్యులేషన్ చేసామో అట్లాంటి క్యాలిక్యులేషనే ఒకటి ఈ స్ట్రాటజీలో మనం యూజ్ చేస్తాం. అట్లాంటి క్యాలిక్యులేషనే. ఓకే రైట్. తర్వాత మీరు జాగ్రత్తగా అన్ని కండిషన్స్ చూసుకున్నాక బ్యాక్ టెస్ట్ చేశాకే అప్పుడు మీరు ట్రేడ్ చేయమని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో వీలైతే వీడియో లెంత్ అయితే దీన్ని పార్ట్ 2 కూడా చేస్తాను. ఓకే రైట్. ఇవాళ డైరెక్ట్గా చార్ట్లోకి వెళ్ళిపోదాం. ఇది న్యాచురల్ గ్యాస్ స్ట్రాటజీ. రైట్. న్యాచురల్ గ్యాస్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, కమోడిటీస్ అంటే గ్యాస్ ఎక్కువ. జనరల్గా న్యాచురల్ గ్యాస్, క్రూడ్, తర్వాత ఇంకేముంటాయి, గోల్డ్, సిల్వర్, ఇవి మేజర్గా మనకు ట్రేడ్ అయ్యే కమోడిటీస్. రైట్. సో ఇప్పుడు నేను తర్వాత క్రూడ్ చెప్తాను, తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా మనం ట్రేడ్ చేయడం స్ట్రాటజీస్ అనేది చేసుకుందాం. ఓకే, ప్రస్తుతానికి న్యాచురల్ గ్యాస్లోనే వినండి. సో ఇది మీకు అందరికీ తెలుసు, న్యాచురల్ గ్యాస్ అనేది ఫ్యూచర్స్లోనే ఉంటుంది. ఇంట్లో స్పాట్ అట్లాంటిది ఉండదు కాబట్టి న్యాచురల్ గ్యాస్ ఫ్యూచర్స్ ఓపెన్ చేసుకోండి చార్ట్. ఓకే, చేసుకున్నాక ఇందులో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాక ఏం చేయాలి అంటే, నిన్నటి చార్టే చూద్దాం. ఓకే, ఇవాళ నిన్న జరిగిందే. సపోజ్ నిన్న 15th కదా, 15th నాడు ట్రేడ్ చేయాలి అంటే ప్రీవియస్ డే నాడు చార్ట్ చూడాలి మనం. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాక మీరు నోట్ చేయాల్సిన క్యాండిల్ ఏంటి అంటే 4:15 to 4:30, అంటే 4:15కి స్టార్ట్ అయ్యి 4:30కి ఎండ్ అయ్యే 15 మినిట్స్ క్యాండిల్ని మీరు మార్క్ చేసుకోండి. రైట్. ఓకే, 4:15కి స్టార్ట్ అయ్యి 4:15కి ఎండ్ అయ్యే 15 మినిట్స్ క్యాండిల్ని మీరు ప్రీవియస్ డే క్యాండిల్ని మార్క్ చేసుకోండి. రైట్. చూడండి, నేను ఇక్కడ మార్క్ చేశాను. అదే చూడండి, ఇది 4:15 క్యాండిల్. రైట్. ప్రీవియస్ డే ఎట్లా మార్క్ చేసుకున్నాక ఈ పార్ట్ వదిలేసేయండి, మీకు ఈ పార్ట్ అనవసరం. ఈ పార్ట్లో నెక్స్ట్ 4:15 తర్వాత ఉన్న హైని, లోని మార్క్ చేసుకోండి. చూడండి, అవే లెవెల్స్ని మార్క్ చేసిన హై అండ్ లో. కరెక్ట్. ఫస్ట్ స్టెప్ ఏంటి, 4:15 క్యాండిల్ని మీరు మార్క్ చేసుకోవాలి. 4:15 to 4:30 క్యాండిల్ని చేశాక తర్వాత 4:15 తర్వాత నుంచి రిమైనింగ్ టైంలో 11:30 దాకా ఉన్న హైలోని మార్క్ చేసుకోండి. రైట్. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి, దీని డిఫరెన్స్ తీసేయాలి. దీని డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ మార్క్ చేస్తే 200.7. రైట్. 200.7 మైనస్. రైట్. ఇప్పుడు లో తీద్దాం. లో ఎంత ఉంది ఇక్కడ చూడండి. లో 220, లో ఎంత ఉంది, 194.4. 194.4. ఓకే, చేస్తే ఎంత వచ్చింది మీకు డిఫరెన్స్, 6.3. ఇది ఫస్ట్ నోట్ చేసుకోండి, 6.3. ఈ డిఫరెన్స్ నోట్ చేసుకున్నారు కదా, దీన్ని డివైడెడ్ బై 4 చేసుకోండి. ఎంత వచ్చింది, 1.575 వచ్చింది. రైట్. ఏం చేసాం, డివైడెడ్ బై 4 చేస్తే 1.575 వచ్చింది. ఇది క్లియర్. ఇది అయిపోయాక ఏం చేయండి అంటే ఈ రెండిట్లో మిడ్ పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. నిన్నటి 415 తర్వాత హైలో మార్క్ చేసాక దాని మిడ్ పాయింట్ నోట్ చేసుకోండి. మిడ్ పాయింట్ ఎంత అంటే ఈ రెండింటి యావరేజ్ వస్తుంది, 200.7 ప్లస్ ఇది లో ఎంత, లో ఎంత ఉంది, 194.4. రైట్. దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే మీకు మిడ్ పాయింట్ వస్తుంది, 197.5. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను నేను. ఇది ఒక బ్లూ కలర్ వేరేది పెట్టుకుందాం. ఇది మిడ్ పాయింట్. ఓకే, ఇది మిడ్ పాయింట్. ఇది ఎంత ఉండాలి మనకి, 197.55. ఓకే, ఇట్లా మార్క్ చేసుకోండి. ఇట్లా మార్క్ చేశారా? రైట్. మార్క్ చేస్తే ఇది మిడ్ పాయింట్. ఓకే, ఈ రెండు లైన్స్కి ఇది మిడ్ పాయింట్. క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, ఈ వచ్చిన 1.4 చేయంగా 1.575 వచ్చింది కదా, ఈ బ్లూ లైన్కి కలపండి, తీసివేయండి. ఓకేనా, ఈ బ్లూ లైన్కి నేను కలుపుతాను. ఎంత వచ్చింది, ఫస్ట్ 1.75 ప్లస్ 1.575 కలపండి. కలిపితే 119.125 వచ్చింది. ఇక్కడ ఒక గ్రీన్ లైన్ పెడతాను, గ్రీన్ పెట్టుకొని. ఓకే,
199 ఎంత వచ్చింది, 199.1215 వేసుకోండి. ఓకే, సారీ 199.15. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొకటి రెడ్ పెట్టుకుందాం. ఇక్కడ ఇది తీసేస్తే ఎంత వచ్చింది, 197.55 మైనస్ 1.575 చేస్తే ఇది ఎంత వచ్చింది, 195 అంటే 196 వేసుకుందాం. ఇక్కడ ఒక రెడ్ లైన్ వేద్దాం. క్లియర్? ఓకే, 196 ఎంత వచ్చింది ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. 196 అరౌండ్ వచ్చింది. చూడండి, ఇది రెడ్ లైన్. కరెక్ట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీకు యాజ్ యూజువల్ చూడండి, దీని గ్రీన్ పైన దాటితే మనం బై చేస్తాము, దీని కింద రెడ్ లైన్ దిగితే సెల్ చేస్తాము. బ్లూ లైన్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. క్లియర్? చూడండి, బ్లూ లైన్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ బ్లూ లైన్ ఈజ్ యువర్ స్టాప్ లాస్, రైట్? యా. నెక్స్ట్ టార్గెట్స్ వేసుకుందాము. టార్గెట్స్ ఏంటి, ఇప్పుడు మీకు ఎంత వచ్చింది, 1.575 వచ్చింది కదా. ఫస్ట్ ఇంటూ 3 చేయండి ఫస్ట్. ఓకే, 1.575 ఇంటూ 3, ఓకే, 4.725. దీన్ని ఈ మిడ్ పాయింట్ కలుపుకుంటూ పైకి వెళ్తే పైన టార్గెట్స్ వస్తాయి. ప్లస్ 197.55, రైట్? 202.27 అనేది మీకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూద్దాం వచ్చిందా రాలేదా. ఇది వేరే కలర్, బ్లాక్ కలర్ లేదా ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ వచ్చి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. 202 ఎంత ఫ్రెండ్స్, ఇది 202.275 చూడండి. క్లియర్? ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది నేను చెప్పేది. దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ పాయింట్. ఓకే, ఇది హై లైన్, రైట్? ఇది మీ టార్గెట్ వేరే కలర్ పెట్టుకుందాం. పోనీ కన్ఫ్యూజన్ అవుతున్నారంటే దీన్ని మనం ఒక ఎల్లో లైన్ లాగా పెట్టుకుందాం. ఓకేనా? పెట్టుకుంటే మీకు టార్గెట్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఇది టార్గెట్. తర్వాత ఇంటూ 5 చేయండి. అట్నే పైకి, అట్నే మైనస్ చేసుకుంటూ వెళ్తే కిందకి వస్తుంది. ఇంటూ మైనస్ చేద్దాం. 2 ఇప్పుడు ఎంత వచ్చింది, 1.575, రైట్? ఇంటూ 5, రైట్? ఈ నెంబర్స్ మనం ఏం చేయాలి, ఆడ్ నెంబర్స్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మీకు తెలుసు కదా, ఆల్రెడీ మన 4 లైన్ స్ట్రాటజీలో ఇది ఇంటూ 3 ఇంటూ 5 చేసుకుంటూ ఈ మిడ్ పాయింట్ కలుపుకుంటూ వెళ్ళండి. కలుపుకుంటూ వెళ్తే మీకు టార్గెట్స్ అనేవి వస్తూ ఉంటాయి, రైట్? ఇప్పుడు ఇంటూ 3, ఇది కలిపాం కదా, 7.8 వచ్చింది కదా. 5తో చేస్తే ప్లస్ 197.6, రైట్? 205 చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, రైట్? ఇట్లా మీరు కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఇట్లా 205 ఈ రకంగా మీరు న్యాచురల్ గ్యాస్లో మీరు ట్రేడ్ చేయండి. ఓకే, కిందకైతే మైనస్ చేస్తారు. ఇది వచ్చిన వాల్యూని లోలో మిడ్ పాయింట్లో నుంచి మైనస్ చేసుకుంటూ వెళ్తే కింద టార్గెట్స్ వస్తాయి. తర్వాత టార్గెట్ ఏంటి, ఇంటూ 5 చేసాం కదా. ఇప్పుడు 1.575 ఇంటూ ఇప్పుడు ఎంత, 7, రైట్? 7 చేస్తే ఎంత, 11.02 ప్లస్ 197.55. ఇది మిడ్ పాయింట్ కలపాలి ఫ్రెండ్స్. ఓకేనా? 208 చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి, రైట్? చూడండి ఇక్కడ మనకి 208. ఈ రకంగా మీరు చేసుకుంటూ పోతారు. 208.2 ఇట్లా మీరు చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఏమవుతుంది, 208.5 పెట్టాం కదా. తర్వాత ఇప్పుడు 1.575 ఇంటూ 9 కదా. 9 చేయండి. 14 ప్లస్ 197.55, రైట్? 211 కొట్టిందా చూడండి, ఎగ్జాక్ట్గా చూడండి 211. చూడండి న్యాచురల్ గ్యాస్లో ఎన్ని టార్గెట్స్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అసలు స్టాప్ లాస్ వైపు వచ్చిందా. దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్. ఈ రకంగా న్యాచురల్ గ్యాస్లో మనకి. అదే సెల్ చేస్తే ఇక్కడ సెల్ తీసుకుంటే 1 2 3 ఇట్లా మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవే లెవెల్స్ కిందకు మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది క్రూడ్ న్యాచురల్ గ్యాస్లో మీరు చేయాల్సింది. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇవాళ ట్రేడ్ చేయాలి అంటే ఏం చేయాలి, నిన్నటి 415 క్యాండిల్ని మార్క్ చేసుకోండి. 415 to 430లో ఉన్న క్యాండిల్ అంటే 415కి స్టార్ట్ అయ్యే క్యాండిల్ మార్క్ చేసుకొని ఈ పార్ట్ వదిలేసేయండి. నిన్న ఈ నెక్స్ట్ 415 తర్వాత ఉన్న పార్ట్లో నిన్నటి దాంట్లో హైలో మార్క్ చేసుకొని దీని డిఫరెన్స్ తీయండి, రైట్? దీని డిఫరెన్స్ తీసాక డిఫరెన్స్ బై 4 చేయండి. వచ్చిన పక్కగా వాల్యూ వేసుకోండి.
తర్వాత ఇందులో మిడ్ పాయింట్ తీసుకోండి. ఈ రెండిట్లో మిడ్ పాయింట్ మనకి ఈ బ్లూ లైన్ వచ్చింది కదా, ఈ బ్లూ లైన్కి ఇప్పుడు 1/4 వేస్తే 1.575 వచ్చింది కదా, అది దీన్ని కలపండి, తీసేయండి. ఇక్కడ ఒక గ్రీన్ పెట్టుకొని కలిపితే రెడ్ తీసేస్తే రైట్. ఈ రెడ్ పైన మనకి గ్రీన్ పైన క్లోజ్ అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ మీరు ఎంట్రీ అనేది ఎట్లా తీసుకుంటారు అనేది డౌట్ రైట్. మన స్ట్రాటజీ ప్రకారం తెలుసు 5 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అయితే మనం ఎంట్రీ తీసుకుంటాం రైట్. లేదు ఒక 15 మినిట్స్ క్యాండిల్ మీ ఇష్టం ఫ్రెండ్స్. లేదు దీన్ని 5 మినిట్స్లో కన్వర్ట్ చేసుకోండి రైట్. దీన్ని 5 మినిట్స్ క్యాండిల్స్లో కన్వర్ట్ చేశాక ఇక్కడెక్కడ బై చేయొద్దు ఫ్రెండ్స్. ఈ గ్రీన్ లైన్కి వస్తేనే మీరు బై చేయండి. తర్వాత పార్ట్ 2లో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ అందకుండా పైకి పోతే లెవెల్ షిఫ్టింగ్ అనేది ఇందులో ఇవ్వండి. ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ ఇట్లా ఫామ్ అయినాయి కదా లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు, అప్పుడు ఏం చేయాలి, మీరు బై చేయాలి. బై చేసి దీని కింద 2 రెడ్ క్యాండిల్స్ పడితే సెల్ చేసుకోవాలి, అంటే స్టాప్ లాస్ ఇచ్చేయాలి. ఒకవేళ దీనికన్నా కింద 2 రెడ్ క్యాండిల్స్ పడితే ఇక్కడ సెల్ చేయాలి న్యాచురల్ గ్యాస్ని. ఇది స్టాప్ లాస్ 2 గ్రీన్ క్యాండిల్స్ పడితే. ఈ రకంగా మీరు ట్రేడ్ అనేది చేయాలి. ఓకేనా. ఇంకో దాంట్లో కూడా చూపెడతాను. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి ఇంకోటి కూడా చూపెడతాను, చూద్దాం. ఇంకోటి ఏదైనా ర్యాండమ్గా ఒకటి పిక్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది. సరే, ఇప్పుడు 15 మినిట్స్లో పెట్టుకొని ర్యాండమ్గా పిక్ చేసుకుందాం. ఒకటి ఏదైనా పిక్ చేసుకోండి రైట్. ఇది చూద్దామా రైట్, ఇది చూద్దాం. ఓకే, ఇది డేట్ కూడా మనకు తెలియదు. ఇది డేట్, ఇది 4th రైట్. ఇది 4th చూద్దాం. 4th అంటే మనం 5th ట్రేడ్ చేయాలి అంటే కనుక 4th డేటా చూడాలి రైట్. సో ఇప్పుడు 4thలో మనకి ఏం చేయాలి, 4:15 క్యాండిల్ మనం మార్క్ చేసుకోవాలి రైట్. జాగ్రత్తగా వినండి, ఇందులో కూడా స్టాప్ లాస్ కొడతాయి, జాగ్రత్తగా వినండి. కండిషన్ ఇవ్వండి, ఇది మన 4:15 క్యాండిల్ రైట్. తర్వాత ఏం చేయమని చెప్పాను మీకు, ఉన్న హైలో మార్క్ చేసుకోమన్నా. ఇదిగోండి, ఇది మన ఇందాకట్లానే బ్లాకే పెట్టుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వరు అప్పుడు. ఓకేనా, ఇది బ్లాకే పెట్టుకుందాం. ఓకే, జాగ్రత్తగా వినండి. బ్లాక్ ఓకే. మళ్ళీ లో కదా, ఇది లో పెట్టుకోండి ఒకటి. క్లియర్, ఇట్లా లో పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ తీసి బై 4 చేయాలి రైట్. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ, 230.7 రైట్. హై 230.7 మైనస్ లో ఎంత ఉంది, 222.5 రైట్. 222.5 ఎంత వచ్చింది, 8.2 వచ్చింది. 8.2 ఇక్కడ రాసుకోండి. ఇది డిఫరెన్స్ ఎంత వచ్చింది, 8.2 వచ్చింది కరెక్ట్. 8.2ని ఏం చేయాలి, డివైడెడ్ బై 4 చేయాలి. 4 చేస్తే ఎంత వచ్చింది, 2.05 వచ్చింది రైట్. ఇది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మిడ్ పాయింట్ తీసుకోవాలి. మిడ్ పాయింట్ ఎట్లా, ఈ రెండింటి యావరేజ్ చేస్తే మనకి మిడ్ పాయింట్ వస్తుంది రైట్. 230 పాయింట్ అంతేనా కదా, ఇక్కడ 230.7 ప్లస్ లో ఎంత ఉంది చూడండి, 222.5 రైట్. ఈ రెండింటిని యావరేజ్ చేస్తే మనకు వచ్చేది మిడ్ పాయింట్ కరెక్ట్ రైట్. ఇప్పుడు 226.6 అనేది ఒక లైన్ ఇక్కడ మార్క్ చేసుకుందాం మనం. ఇది ఇందాక ఏది పెట్టుకున్నాం, బ్లూ పెట్టుకున్నాం కాబట్టి బ్లూవే పెట్టుకుందాం. దీన్ని మనం 226.6 కరెక్ట్. 2 ఇక్కడికి వెళ్ళి ఏం చేయండి, 226.6 ఇట్లా మార్క్ చేసుకోండి కరెక్ట్. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ 2.05ని కలపాలి, తీసేయాలి రైట్. ఇప్పుడు దీనికి వెళ్ళి ఏం చేయండి, వెళ్ళిపోయి దీనికి ప్లస్ 2.05 పెట్టండి. పెడితే ఎంత వచ్చింది, 228.65. ఇక్కడ ఒక లైన్ అనేది గీద్దాం, ఇక్కడ గ్రీన్ లైన్ అనేది గీద్దాం. ఓకే, ఇక్కడ గ్రీన్ లైన్ అనేది గ్రీన్ అని తీసి దీని కోఆర్డినేట్స్ ఏంటి, 228.65. 228.65 ఇదిగోండి, ఇక్కడ మనం పెట్టామా రైట్. ఇది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాకే మనం బై చేస్తాం, ముందు బై చెయ్యము. ఓకేనా, ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్స్ దీనిపైన క్లోజ్ అయితేనే బై చేస్తాం. ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే రైట్. అట్నే ఇందులో నుంచి తీసివేయండి. ఓకే, తీసేద్దాం, ఏం జరిగిందో చూద్దాం. ఓకే, 226.6 మైనస్ 2.05 పెడితే 224.55. ఒక రెడ్ లైన్ పెడదాం, 224.55. ఇది మీ సెల్లింగ్ లైన్. ఇది రెడ్ కలర్ పెట్టుకోవాలి కరెక్ట్. ఇది రెడ్ కలర్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం 5th ట్రేడ్ చేస్తాం, అంటే ఇక్కడ నుంచి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని 5 మినిట్స్లో కన్వర్ట్ చేసుకోండి. 5 మినిట్స్కి ఇప్పుడు మనం ఎక్కడ తీసుకున్నాం, 5th తీసుకున్నాం కరెక్ట్. 5thకి వెళ్దాం.
ఓకే, ఇది 5th కరెక్ట్, ఇదిగోండి 5th. ఈ లెవెల్స్ తీసుకొని ఇక్కడ వేసాం. ఇక్కడ ఏం చేయాలి, 5 మినిట్స్ క్యాండిల్స్ ఇక్కడ క్లోజ్ అయినాయి కదా, సారీ ఇది కాదు మనకి కావాల్సిన గ్రీన్ పైన క్లోజ్ కావాలి కదా, రైట్, గ్రీన్ పైన క్లోజ్ అవ్వాలి. సో మనకి ఇక్కడ రెడ్ కింద రాలేదు కాబట్టి సో మనం సెల్ చేయము. ఇక్కడ గ్రీన్ పైన ఎక్కడ క్లోజ్ అయినాయో చూసుకోండి. ఎక్కడైనా లేకపోతే ఒక 15 మినిట్స్ క్యాండిల్ అయినా మీరు క్లోజ్ అయినా ఇక్కడ క్లోజ్ అయింది రైట్, లేకపోతే ఇంకెక్కడైనా క్లోజ్ అయిందో చూసుకోండి. ఒకవేళ కనుక క్లోజ్ కాకపోతే ట్రేడ్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ రీట్రేస్మెంట్ వస్తే అంతే తప్ప ఇంత పైకి పోయినప్పుడు ఈ ఏరియాలో వచ్చినప్పుడు మీరు బై చేస్తారు రైట్, ఇక్కడ బై చేయాలి ఈ ఏరియాలో. ఓకేనా, చేసి దిస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. ఓకేనా, చూడండి అసలు స్టాప్ లాస్ వైపు రాలేదు ఈ రోజు దాకా రైట్. ఒకవేళ కనుక రైట్, ఇప్పుడు మీ టార్గెట్ ఏమవుతుంది, ఇక్కడ బ్లూ లైన్ ఏరియా రీట్రేస్మెంట్ అయినప్పుడు నియర్ బై ఇక్కడ బై చేస్తారు. ఇందులో కూడా క్రూడ్లో ఒక ₹1/2 అంతేగాని ఎక్కువ పెట్టకండి. ఇప్పుడు 228.7 కాబట్టి 229.25 లేకపోతే 3 మ్యాక్సిమం అక్కడ దాకే బై చేయండి రైట్, అంతకన్నా ఎక్కువ బై చేయకండి. ఓకేనా, ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ బై చేసుకోవచ్చు ఒక 20-30 పైసా అటు ఇటుగా. ఓకే, బై చేస్తే ఇప్పుడు మీ టార్గెట్ ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఎంత ఉంది, 2.05 ఉంది కదా, 2.05 ఇంటూ 3 ఫస్ట్ టార్గెట్ అది రైట్, ఇంటూ 3 6.15. 6.15 ఏం చేయాలి, దీనికి కలపాలి సార్ రైట్, మిడ్ పాయింట్కి ప్లస్ 226.6 కలపండి. కలిపితే ఎంత వస్తుంది, 232.75. అది వచ్చిందా లేదా మీరే చూడండి. ఇక్కడ నేను మార్క్ చేస్తాను 232. దీన్నే మనం మార్క్ చేస్తాను 232 కదా రైట్, 232 సారీ 232 ఎంత ఉంది ఫ్రెండ్స్, అన్నీ క్లియర్గా వేసుకుందాం. ఓకేనా, 75. చూడండి ఎగ్జాక్ట్గా మన లెవెల్ ఎక్కడికి వచ్చిందో ఫ్రెండ్స్, చూడండి మీరే ఎంత పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని మనం ఇందాక ఎల్లో లైన్ పెట్టుకున్నాం కాబట్టి సో మనం దీన్ని కూడా ఎల్లో లైన్ పెట్టుకుందాం టార్గెట్. తర్వాత మీకు 10 రివర్సల్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది మీకు మెన్షన్ చేస్తాను. ఓకేనా, పార్ట్ 2లో జాగ్రత్తగా వినండి ఇది రైట్. ఇది చూడండి మనకి ఎంట్రీ ఇది మనకి రైట్. ఇప్పుడు ఇది రెడ్ పెట్టుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు చూడండి దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ పాయింట్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ టార్గెట్. చూడండి ₹5 రైట్. తర్వాత దాంట్లో మీకు 10 రివర్సల్ ఎక్కడ ఉంటుందో చెప్తాను. ఇంకా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్లో కూడా ఎట్లా చేయాలి, లెవెల్ షిఫ్టింగ్ ఎట్లా చేయాలి, న్యాచురల్ గ్యాస్లో కూడా చెప్తాను. చూడండి ఇట్లా ప్రస్తుతానికైతే మీరు ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి నేను మిగతా చెప్పట్లేదు. సో ఇంకా మీకు తర్వాత కండిషన్స్తో మళ్ళీ పార్ట్ 2లో కలుస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే 9 o'clock క్యాండిల్ అనేది వదిలేసేయండి ఫ్రెండ్స్, నేను తర్వాత చెప్తాను ఇందులో కండిషన్స్ అనేది రైట్. వీడియో ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో దాని గురించి నేను పెద్దగా ఇప్పుడు చెప్పట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.